హైదరాబాద్ కేంద్రంగా 5 పాయింట్లు ఎంచుకున్నాము. కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్ తగలబెట్టాలని చెప్పేసి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఈరోజు నరేంద్ర మోడీ గారు చెలగటమాడుతున్నారు. ఎందుకు అనగా వాళ్ళకి అవినీతి చేయడానికి వేరే రూపంగా దొరకట్లేదు. కాబట్టి ఈ యొక్క దేశంలో విద్యార్థుల తరఫున పేపర్లు లీకులు చేసుకుంటే దాంతో పాటు వచ్చిన డబ్బులతో వీళ్ళు రాజకీయాలు చేయాలని ఈరోజు భావిస్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మొన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు నెట్ లీక్ అయితే డార్క్ వెబ్లో లీక్ అయిందని చెప్పేసి వెంటనే దాన్ని రద్దు చేసి సిబిఐ ఎంక్వైరీ పెట్టారు. మరి నీట్ బహిరంగంగా మేము కొన్నామని చెప్పేసి బీహార్లో విద్యార్థులు అప్రూవల్గా మారి లొంగిపోవడం జరిగింది. మరి నీటి మీద నువ్వు రద్దు చేయట్లేదు? నీటిని ఎందుకు సిబిఐకి విచారణకు పంపించట్లేదు? నీటిని ఎందుకు క్యాన్సిల్ చేసి ఎన్టీఏని ఎందుకు ప్రక్షాళన చేయట్లేదు? కాబట్టి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ దేశవ్యాప్తంగా విద్యార్థులకు అందరికీ న్యాయం జరగాలి. ఎవరైతే 24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా మేము పోరాడుతున్నాము. ఇంకా మా కార్యాచరణలో భాగంగా 2 నెలల భాగంగా మేము కార్యాచరణ రూపొందించుకున్నాము. నీటు రద్దు అయ్యేంత వరకు కూడా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాల కార్యాచరణలు మేము నిర్వహించుకున్నాం. ఈ రోజు మా యొక్క డిమాండ్లు నరేంద్ర మోడీ గారు దయచేసి బయటకు వచ్చి భారతదేశ జనాభా ప్రతి ఒక్కరు కూడా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎన్టీఏని ప్రక్షాళన చేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని నీటు కల్పించే అవకాశం కల్పించాలి. ఈ యొక్క అంశం పైన కూడా మేము 2018 నుండి మేము పోరాడుతున్నాం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మీరు నీటు సంబంధించి అవకాశం కల్పించాలని చెప్పి. అయినా సరే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఈ యొక్క ఏ సంస్థ తప్పు జరిగినా మనము దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ వైద్య సంస్థలో తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోలేము. కాబట్టి కేంద్ర ప్రభుత్వము వెంటనే మీరు స్పందించాలి. ఈ యొక్క కేంద్ర ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉన్నారు, సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఆయన ట్విట్టర్ అకౌంట్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఆ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే 3.0, 2.0 మోడీ పిఆర్ఓగా పనిచేశాడు తప్ప విద్యార్థి సమస్యలపై విద్యార్థుల గురించి ఏనాడు కూడా ఆయన ట్విట్టర్లో పెట్టడం జరగలేదు. కావున ఈజ్ ద అన్ఫిట్ ఫర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఫర్ ఇండియా. కాబట్టి వెంటనే అతన్ని బర్తరఫ్ చేయాలి. పిల్లలకు అన్యాయం జరిగిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళని ఒక కమిటీ వేసుకున్నారు. 2 నెలలు గడువు ఇచ్చిన కమిటీకి వాళ్ళు పెద్ద కమిటీ చేశారు. పెద్దవాళ్ళతో వైస్ ఛాన్సలర్తో జడ్జిలతో వాళ్ళు కమిటీ చేయడం జరిగింది. అది 2 నెలలు పొడిగించారు. 2 నెలలు ఎందుకు? 2 రోజుల్లో కూడా కమిటీని నిర్ధారించవచ్చు, దానికి మనం సొల్యూషన్ ఇవ్వచ్చు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నరేంద్ర మోడీ కానీ మిగతా మంత్రులు కానీ దీని మీద స్పందించడం లేదు. వెంటనే స్పందించాలి. స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఆందోళన కార్యక్రమాలు మేము ఐక్య విద్యార్థి సంఘాల తరఫున చేపడతామని చెప్పేసి కూడా ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంలో మీరు కేవలం ఇక్కడ మాత్రమేనా నిరసనలు, లేదంటే ఢిల్లీ వరకు కూడా చేరే అవకాశం?